ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 26 శుక్రవారం, క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతు, తిథి సప్తమి, నక్షత్రం ఉత్తరాభద్ర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో భాగస్తులు నూతన ఒప్పందాలకు పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాల్లో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. వారికి చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లోపం వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు. కీలక వ్యవహారాల్లో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనుల వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కీలక విషయాల్లో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నష్టం భర్తీ అవుతుంది. ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి రుణదాతలు ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన రుణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించిన వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులో జాప్యం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలు సోదరులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆధారం లభిస్తుంది. వ్యాపారాల వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యవహార సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు వ్యవహారాల్లో అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం ఆశించిన మార్పులు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపారాలు ఆశించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. సంతాన విద్య ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.